హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నాన్ వెజ్ లవర్స్ అండ్ స్పైసీ లవర్స్ కోసం అని ఎంతో సూటబుల్ అయ్యే ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటో తెలుసా? చికెన్ తొక్కు పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆల్రెడీ మనం 30 minutes పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ వాటర్లోనే చికెన్ మంచిగా కుక్ అవ్వాలి. తర్వాత చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ పికిల్లోకి మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని కొన్ని మసాలాలు తీసుకోవాలి. అది ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, ఆవాలు, వీటన్నిటిని ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లగిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఈ చికెన్ యాడ్ చేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చికెన్ ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ మొత్తం తీసేసి ఆ చికెన్ పికిల్లోకి మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లాగా 2 days పక్కన పెట్టుకున్న తర్వాత టేస్ట్ చేస్తే ఎంతో